మాతాపితృయుతాభ్యో నమ. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున భగవద్గీతలోని 11వ అధ్యాయం 6వ శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. దాంట్లో ఏ విధంగా చెప్పబడుతుందంటే, పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాచ్చర్వాణి భారత అని చెప్పబడుతుంది. అంటే అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు, ఓ అర్జున, నీకు ఉన్నటువంటి కనులతో కాకుండా జ్ఞాన జ్యోతితో చూడు, నేను చెప్పేటటువంటి యొక్క స్థితిని చూడమని తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆ విశ్వరూపంలో 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, అశ్విని దేవతలు, 49 మంది వాయుదేవతలు ఉన్నారు. వారిని నువ్వు జ్ఞానదృష్టితో చూడాలి. అంతేకాని నీ యొక్క శిక్షువులు, బాహ్య శిక్షువులు అంటే నీ యొక్క బాహ్యమైనటువంటి చర్మశిక్షులతో చూడటానికి వల్ల కాదని చెబుతున్నాడు. అంతేకాదు, అంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనటువంటి విషయాలు ఉన్నాయి. ఇతరులు కానీ ఎవరూ కానీ చూసి ఉండలేదు. రకరకాల ఆశ్చర్యకరమైనటువంటి పదార్థాలు, జీవులను కూడా నువ్వు దర్శించు చూడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క విశ్వరూపంలో తన యొక్క సృష్టిని ఈ విధంగా చెప్పబడుతుంది. ఏంటంటే, ఇంతటి పరిస్థితిలో ఆ భగవంతుడు అర్జునుకు విశ్వరూపాన్ని చూపించి తనకు అర్థమయ్యేటట్లుగా జ్ఞానదృష్టితో చెప్పారని తెలియచేస్తుంది. కాబట్టి విశ్వమే పరమాత్మ, పరమాత్మే విశ్వము. కాబట్టి అవన్నీ కూడా ఎప్పుడూ మనము జ్ఞానదృష్టితో, అంతర్శిక్షుతో చూడాలి. అలా చూస్తేనే ఆ భగవంతుని యొక్క లీల కనపడుతుందని తెలియజేస్తుంది. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.